ఆపదలో ఆదుకునే స్నేహితుడు. ఆపదలు అంటే కష్టములో, నీ బాధల్లో. చూడండి, మనుషులు స్వభావం ఎలా ఉండదు తెలుసా? వాళ్ళకి మనం మేలు చేసామనుకోండి, వాళ్ళకి మనం సాయం చేసామనుకోండి, వాళ్ళకి మనం సపోర్ట్గా ఉన్నామనుకోండి, వాళ్ళకి మనం చేతుడు వాదుడుగా ఉన్నామనుకోండి, ఈడే నా స్నేహితుడు, ఈడే నాకు తోడుగా ఉన్నాడు, ఈడే నన్ను అండగా ఉన్నాడు, ఈడే నన్ను నడిపించాడు, ఈడే నన్ను నడిపించాడు. ఇప్పుడు ఏమాత్రం మనం వాళ్ళు కొంచెం దూరం పెట్టామనుకోండి, వాళ్ళతో మాట్లాడడం మానేసి, వాళ్ళతో మాట్లాడడం తగ్గించి, వాళ్ళని ప్రేమించడం తగ్గించి, వాళ్ళకి సాయం చేయడం తగ్గించామనుకోండి, వాళ్ళకి మాకు మాటలు ఏమంటారు? వాళ్ళకి మాకు మాటలు లేవు, వాళ్ళకి మేము దూరం అయిపోయాం. ఇప్పుడు అంటారు, ఇది ఎవరి స్నేహం అంట? లోక స్నేహం. హల్లెలూయా. నీ సహోదరి సహోదరుడా, నీ స్నేహితుడు ఎలాంటి దేవుడు అంటే ఆపదలో నిన్ను ఆదుకునే స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెరలో నన్ను నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా. అవునా కదా? దేవుడు మనల్ని ప్రేమించడం వల్ల మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా? ఆయన మనం ప్రేమించడం వల్ల ఆయన ప్రేమించగలుగుతున్నాడా? అది వెలిగిన బైబిల్లో ఏముంటుందంటే, నేను ఆకర్షించే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే
హల్లెలూయా. దేవుడు ఆకర్షణలో నువ్వు ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి కనుచూపులో ఉన్నావు. హల్లెలూయా. హలో, నీకు శుభవార్త. ఎవరు కనుచూపులో మీరు ఉన్నారంట? ఏమండి, అధికారి కనుచూపు కాదు, మనుషులు కనుచూపు కాదు, అంబానీ గారి కనుచూపు కాదమ్మా. వాళ్ళందరూ ఒక పక్కకు రాదు. దేవుడికి ఎవరు కనుచూపులో ఉన్నామంట? దేవుడు కనుచూపు అంటే నేను ఆకర్షించందే. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఎవరి ఆకర్షణలో ఉన్నావు? ఆకాశంలో ఉన్న దేవుడు అలా కనులెత్తి ఇలాగ బ్లెస్సింగ్ చూశాడు. ఈరోజు బ్లెస్సి ఇంట్లో పడుకున్న తర్వాత బ్లెస్సి అలా పడుకుంటే బ్లెస్సిని అలా చూసి బ్లెస్సి హృదయాన్ని అలా తట్టి బ్లెస్సి లెగు లేచి రెడీ. ఈరోజు ఆదివారం కదా, నన్ను రా, నాతో మాట్లాడే, నన్ను దర్శించడానికి రా, కోసం పాడడానికి రాండి. ఎవరు కట్టాడు? దేవుడు. బ్లెస్సి హృదయాన్ని కట్టగానే వెంటనే లేచిపోయి ఓకే ప్రభు నేను వచ్చేస్తున్నానని చెప్పి అక్కడికి వచ్చేసింది. హల్లెలూయా. సేమ్ ఎగ్జాక్ట్ గా బ్లెస్సి ప్లేస్ లో నేను వెళ్ళిపోతాను. చాలా మంది దేవుడి దగ్గరికి రావాలనుకుంటారు కానీ రాలేదు. కారణం ఏంటో తెలుసా? బంధకాలు. వారు వేసుకున్న బంధకాలు, పిల్లరా సాతాను వేసిన బంధకాలు, మొత్తానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అయితే సహోదరి సహోదరుడా, నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి నువ్వు ఏం చెయ్యాలంటే దేవుడి స్వరాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. 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 గమనించండి, చెరలో ఉన్న నన్ను విడుదల. ఏ చెర? పాపం అనే చెర. ఒకప్పుడు చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, భావోద్రేకాల ద్వారా, శరీర కార్యాల ద్వారా నువ్వు సాతాను చెరలో పడిపోయావు చూడు. అపవాది చెరలో పడిపోయావు చూడు. దేవుడికి ఆయాసకరమైన జీవితం జీవిస్తూ, దేవుడికి దుఃఖకరమైన జీవితం జీవిస్తూ, దేవుడిని బాధపరిచే జీవితం జీవిస్తూ నిన్ను నువ్వు గాయపరుచుకుంటే, ఇతరులను గాయపరిచేటటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు నువ్వు లోకంలో చెరలో బంధకాల్లో ఉన్నట్టు నిన్ను ఎవరు చూశారంట? దేవుడు చూసి చెరలో ఉన్న నిన్ను విడుదల చేశాడే. హల్లెలూయా. ఈ లోక సంబంధముగా వీళ్ళరా ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే జైలు. అయితే మనం చేసిన తప్పును బట్టే శిక్ష ఉంటుంది. అయితే కొన్ని చోట్ల పైన వేసి చెర నుండి బయటికి రావచ్చు, మరికొన్ని చోట్ల చెర అంటే జైల్లోనే ఉండాలి. అవునా కదా? కొన్ని చేసిన తప్పులకైతే డబ్బులు కట్టాలి, జైల్లోనే ఉండాలి. ఇప్పుడు దేవుడు మన కొరకు మనల్ని చెరలో విడిపించడానికి ఆయన ఇచ్చిన వెల ఏంటో తెలుసా? చెప్పాలి. ఆయన ఇచ్చిన వెల ఏంటి? డబ్బా, బంగారమా, వస్త్రాలా? ఏంటి ఆయన ఇచ్చిన వెల? చెప్పాలి. తన ప్రాణాన్ని పెట్టేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన నన్ను వెనక్కి తప్పిపోయిన మనల్ని ఒకప్పుడు లోకములో, పాపములో, సాతాను క్రియలో, సాతాను కోరలో చిక్కుకుపోయి బంధించబడి తప్పిపోయిన మనల్ని వెదకి రక్షించడానికి వచ్చిన పరలోక తండ్రి. హల్లెలూయా. మరి అలాగ తప్పిపోయి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చిన మరలా ఎలా ఉండకూడదంట? చెప్పకూడదు. ఎలా ఉండకూడదు? బైబిల్ హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది ఏంటంటే, ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి నీ ఆత్మీయ జీవితంలోను వెలిగించబడిన తర్వాత మరలా నువ్వు గనక అదే పాపంలో, అదే లోకంలో, అదే సాతాను క్రియల్లో గనక నువ్వు పడ్డావే అనుకో, బైబిల్ ఏం చెప్తున్నారా? మరలా రెండో మరి ఎవరిని సిలివేసినట్టంట? దీన్ని సరే వచ్చి చదవండి. అలాగా యాకోబు ఏంటి? ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, దేవుడి సన్నిధిలో మరి కనిపెట్టి ప్రార్థించడం. ఇదేంటి? పరలోక సంబంధమైనటువంటి వరం. హల్లెలూయా.
ఇప్పుడు గమనించి సహోదరి సహోదరుడా, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. ఏంటంటే దేవుని కుమారుని ఏం చేస్తాడు? మళ్ళీ మనం రెండోసారి సిలువ. ఇప్పుడు యేసు ప్రభు వారు మొట్టమొదటిగా సిలువ పొందినది మన కొరక, ఆయన కొరక? మనము పాపులు అంటే మనం పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోతున్న మన ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చుట నిమిత్తము ఆయన వారధిగా మార్గముగా మారిపోయారు. ఆయన సిలువకి ఆయన ప్రాణ త్యాగము ఎవరి వైపు తిప్పిందంటే పరలోక తండ్రి వైపు తిప్పడానికి మార్గముగా మారిపోయింది. మొట్టమొదటిగా ఆయన సిలువ పొందిన దేని కొరకు? మనల్ని నరకంలోకి వెళ్లకుండా పరలోక రాజ్యం పొందడం కోసం. ఇప్పుడు గమనించి సహోదరి సహోదరుడా, నీ కొరకు 1-40 కొరడా దెబ్బలుతున్నది, నీ కొరకు 3 మేకులకు వేలాడినది, నీ కొరకు నీ పంత దున్నబడిన పొలముగా చేసుకున్నది, నీ కొరకు ఆయన శరీరంలో ఒక రక్తపు పట్టు సైతం లేకుండా మొత్తం నిలువెల్ల రక్తం అంతా దారపోసినది. ఎందుకు అంటే నీ ఆత్మను నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి చేర్చుకుంటుంది. మరి ఇంత గొప్ప కార్యము, ఇంత మంచి కార్యము, ఇంత మహత్తరమైన కార్యము చేసినటువంటి దేవుడికి నువ్విచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఒకసారి వెలిగించబడి, ఒకసారి ప్రార్థన చేసి, ఒకసారి వాక్యం చదివి, అంటే ఒకసారి అని కాదు, ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత, ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత మరలా నువ్వు పాపం వైపు తొంగి చూస్తే, మరలా శరీర కార్యాల వైపు తొంగి చూస్తే, మరలా లోకం వైపు తొంగి చూస్తే, ఇది ఏంటంట? రెండవ మంది ఎవరు తెలివేడు? ఇప్పుడు నువ్వు తెలిసి నువ్వు అనుకుంటావు, నీ చూపు బలహీనత నీకు పోవడం లేదు, నీ మాట బలహీనత నీకు పోవడం లేదు, నీ తలంపుల బలహీనత నీకు పోవడం లేదు, నీ శరీరం అంటే నీ పాపం చెయ్యి. చూపు కంట్రోల్లో పెట్టుకోకు, మాట కంట్రోల్లో పెట్టుకోకు, తలంపులు కంట్రోల్లో పెట్టుకోకు, శరీరాన్ని ప్రోత్సాహపరచు. పర్లేదు తాగు, పర్లే పెట్టి గుట్కా పెట్టు, పర్వాలేదు, నువ్వు మానలేవు. చెయ్యంట తెలుసా? గుట్కేసుకునే వాళ్ళకి పిల్లరా పర్లేదు తీసుకో. సిగరెట్ తాగే వాళ్ళు పర్లేదు తాగు, ఆ మందు తాగే వాళ్ళు పర్వాలేదు తాగు అని శరీరం ఏమంటది? ప్రోత్సాహపరుస్తుంది. ఇప్పుడు నువ్వు శరీరం మాట విని నీ కొరకు సిలువ మరణం పొందినటువంటి దేవుని మరణాన్ని పక్కన పెట్టేసి రెండోసారి ఏమేస్తావు తెలుసా? దేవుడు సిలువేశాడు. ఉండు ప్రభువా, నువ్వు నా కోసం మరణించింది కాదు, నువ్వు నా కొరకు శిలువ మరణం పొందిన దాన్ని కాదు, నువ్వు నా కొరకు 3 మేకులకు వేలాడింది కాదు, నువ్వు నా కొరకు ముళ్ళ కిరీటం ధరించింది కాదు, నువ్వు నా కొరకు రక్తం కార్చింది కాదు, నేనే స్వయంగా నా 2 చేతులతో నిన్ను పైకెత్తి, ఆ చేతికో మేకు, ఈ చేతికో మేకు, ఈ కాళ్ళకు 2 మేకులు, 2 ఒక మేకు, తల మీద నేనే నా చెడ్డ కార్యాలతో, చెడు తలంపులతో నేనే నా చేతులతో ముళ్ళ కిరీటం తయారు చేసి నెత్తి మీద ఇలా కొడతాను ప్రభా, నేనే నా చేతితో ఒక గుణపం తీసుకొచ్చి కడుపులో ఇలా కొడుతాను ప్రభా అని ఏం చేస్తున్నావు? రెండోసారి ఇప్పుడు ఎప్పుడు పాపం చేస్తావా? నువ్వు చేస్తుంది ఏంటంటే ఎమోషన్, అంటే ఆ సిచ్యువేషన్ కి నువ్వు కంట్రోల్లో ఉండలేకపోతున్నావు. నువ్వు అలా ఉండలేని అలా వెళ్ళిపోతావు. కానీ విషయం ఏంటంటే నువ్వు ఇంత చేస్తున్నా, 2వ మారు సిలువ వేస్తున్నా కూడా ఆయన దీనంగా ఎవరు చూస్తున్నాడు? హల్లెలూయా! ఇది మన దేవుని ప్రేమ. తండ్రి వీరేమి చేయించున్నారో మీరెరుగరు గనక క్షమించు. మీ సహోదరి సహోదరుడా, తప్పిపోయినటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంట? రక్షించాడు. హల్లెలూయా! పడదామా? తప్పిపోయిన నన్ను రక్షించావు.
హల్లెలూయా. నన్ను ఆదరించినావు, మనకు తోడై ఉన్న దేవుడే. హల్లెలూయా. అగాధ జలములు అంటే ఎక్కడ ఉంటాయమ్మా? చెప్పాలి ఎక్కడ ఉంటాయి? అగాధం అంటే ఏంటి? భూమి బాగా కింద, అంటే చీకటి అన్నమాట, బాగా చీకటి. పిల్లరా చూడండి, మరి సైన్స్ ప్రకారము సముద్రము నుండి పిల్లరా మరి దాదాపు 5,000 కిలోమీటర్ల కింద కంట వెళితే దాని కింద పడిపోయిందంట. ఏంటి? టైటానిక్ షిప్. సముద్రం ఎన్ని కిలోమీటర్లు అంట? 5,000 కిలోమీటర్ల కింద పడిపోయినట్టు సముద్రం. 5 కిలోమీటర్లు కాదు. ఇక్కడ నుంచి ధవళేశ్వరం 5 కిలోమీటర్లు తెలుసా? 9 కిలోమీటర్లు. ఇప్పుడు సముద్రంలో ఉంటే అంత 5,000 కిలోమీటర్ల కింద. ఇప్పుడు గతంలో ఒక టైటానిక్ షిప్ తయారు చేసిన ఒక వ్యక్తి ఇంకొక మిషన్ తయారు చేశాడు. అందులో ప్రపంచంలో 3-5 మరి కోటేశ్వర్లు అంట. అందులో టికెట్ ఇచ్చిన ఒక టికెట్ అని తెలుసా? 2 కోట్లు అంట టికెట్. దాదాపు ఒక 5 ఎంతమంది వెళ్ళారు ఆ టైటానిక్ షిప్ చూద్దామని. వెళ్తే ఏమైనా షిప్ చూడడానికి తయారు చేసిన యంత్రం ఏమైపోయిందంటే లోపల బరస్ట్ అయిపోయింది, పగిలిపోయింది. అది ఏమైందో తెలియదు, మొత్తానికి బరస్ట్ అయిపోయింది. దాదాపు సముద్రంలో నుంచి లోపలికి అది ఆ టైటానిక్ షిప్ దగ్గరంట వెళ్ళడానికి 2 గంటలంట, రావడానికి 2 గంటలు, అక్కడ చూడడానికి 1 గంట. దాదాపు వీళ్ళు సముద్రం లోపల నుంచి ఎంత వేగం వచ్చేచ్చు? 5 గంటలు వచ్చేచ్చు. లోపలికి వెళ్ళి 1 గంటలో చూసుకుని మొత్తం చూసి ఇప్పుడు అదేదో ఏమంటారు గార్డెన్ పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పారు? ఇప్పుడు అలాంటి కోటీశ్వర్లు సైతం గ్యారెంటీ టికెట్ ఎంతమ్మా? 2 లక్షలు కాదు, 2,000 కదా, 2 కోట్లు. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు అంటున్నారు. చూసి వెళ్దాం అనుకున్నారో మరి ఏంటో. విషయం ఏంటంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా అందులోనే ఉన్నాడు. మొత్తానికి ఏమైంది? మొత్తం బరస్ట్ అయిపోయింది. ఇప్పుడు నీ దేవుడు అగాధ జలములలో నీకు వెళ్ళి నేను నీకు తోడుగా ఉన్నాను. యోన ఎక్కడి నుంచి మొదలుపెడుతున్నాడు? ఇందులో పైపై నడుస్తుందా? సముద్రం లోపల ఉంటాయి పైపైన ఉండవు, ఎందుకంటే అగాధంలో ఉంటాయి. ఇప్పుడు అగాధంలోకి చేప కడుపులో కరెక్ట్ గా అగాధంలో ఉన్నటువంటి తిమింగలానికి ఎవరు ఆజ్ఞాపించారు? ఏమని ఆజ్ఞాపించాడు? తిమింగలం నువ్వేం చేస్తావంటే కరెక్ట్ గా అదిగో ఆ బోర్డు కనపడదు చూడు, ఆ షిప్ కనపడదు చూడు, అక్కడ నోరు తెచ్చుకున్నాడు. నా బిడ్డ పడతాడు, ఒక్క చుక్కు కూడా వాడు ఏం తాకూడదు, సముద్రం నీళ్ళు తాకూడదు. నువ్వేం చేయాలి? మింగేసి కరెక్ట్ గా నినేవో పట్టణం తీసుకెళ్ళి బయటకు అక్కే అంటే ఓకే బాస్ నువ్వేం చెప్తావు చేస్తానని చెప్పి ఈ తిమింగలో నోరు తెసి కూర్చున్నాడు. కరెక్ట్ గా గమనించండి. ఈ నోరు తెలుసుకుని ఎలా కూర్చునేసరికి దేవుడు ఏం చేశాడు? పిల్లరా ఆ ఓడ యజమానుల్లో ఒక ప్రేరేపణ పెట్టాడు. ఏంటి ఆ ప్రేరేపణ అంటే, మీరు ఈ వ్యక్తిని నీటిలో పడేస్తే ఈ ఓడలోంచి ప్రమాదం తప్పుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తుల ముందు భయపడ్డారంట. భయపడి ఇంకా ప్రయత్నాలు చేశారు. చివరికి యోనా చెప్పింది ఏంటంటే, నన్ను నీటిలో పడేయండి, అప్పుడు మీకు ఏ సమస్య రాదంటారు. సరే అని చెప్పి వీళ్ళు ఏమన్నారు? యెహోవా
మేము ఈ పాపం చేసిన మాకు ఏ మాత్రం సంబంధం లేదు అని ఈ వ్యక్తిని తీసుకెళ్ళి ఎదురు పడిస్తారంట. సముద్రంలో పడేయగానే ఆ గొప్ప మత్స్యం అంటే ఏంటి? గొప్ప మత్స్యం అంటే పెద్ద చేప అంటే ఏంటి? సముద్రంలో పెద్ద చేప ఏమంటారు? తిమింగలం. ఇప్పుడు ఆ తిమింగలం ఏం చేసింది? మింగేసి సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయి అది ఈత కొట్టుకుంటూ నినేవా పట్టణానికి బయలుదేరి. ఇప్పుడు నినేవా పట్టణం అంటే ఎవరు చిత్తం అన్నాను? దేవుడి చిత్తం. తర్షీష్ అంటే స్వచిత్తం అంటే లోక చిత్తం. నువ్వు దేవుడి చిత్తము నుండి దూరం అయిపోయి లోకంలోకి, పాపంలోకి, సాతాను క్రియలోకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దేని పంపిస్తాడు తెలుసా? చేపను పంపిస్తాడు. ఏ చేప? తినే చేప. ఏ చేపమ్మా? గొప్ప చేప, గొప్ప సమస్య. ఆ పంపే చేప ఎలా ఉంటదంటే, ఇంక నువ్వు దెబ్బకి యోన ఏం చేస్తున్నాడు? చేప కడుపులో జీవన ప్రాంతం చేస్తున్నాడు. యెహోవా, నేను పాతాళ అగాధ గర్భములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను అంటే మనోడికి ఎలా ఉంది? ఇప్పుడు అగాధ గర్భం. ఇప్పుడు పాతాళ అగాధ గర్భంలోకి వెళ్ళిపోయినటువంటి అనుభవం కలిగిన దేవుడు యోనాను విడిచిపెట్టాడా? చెప్పాలి. నోవాహు తయారు చేసిన వాడ ఆరారోతు పర్వతం మీదకి ఎక్కే వరకు వరదంతా చుట్టూ ఉన్న ప్రజలు నింపేసింది. కానీ నోవాహు టచ్ చేయగలిగిందా? నోవాహు కుటుంబం టచ్ చేయగలిగిందా? గమనించండి. సొదొమ గొమొర్రా అంతా అగ్ని కంటగా దిగింది. కనీసం లోతు కుటుంబం టచ్ చేయగలిగిందా? అంటే ఏంటి అర్థం? దీన్ని బట్టి చెప్పాలి. నీవు గనక దేవుళ్ళో నమ్మకంగా ఉంటే, నీవు గనక దేవుళ్ళో యథార్థంగా ఉంటే, నీవు గనక దేవుళ్ళో పరిశుద్ధమైన భక్తిని గనక కొనసాగిస్తే లోకంలో ఏది నిన్ను టచ్ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్ గా ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు కట్టుకుంటే తెలుసుకుంటారు. మనందరం ఎవరమ్మా? మనందరం ఎవరో ఒకప్పుడు తప్పిపోయిన వారు, అవునా కాదా? ఒకప్పుడు సినిమా చూస్తూ లోకాశలకు బలైపోయి, పాపానికి బలైపోయి, శరీర కార్యాలకు బలైపోయి పూర్తిగా నరకానికి వెళ్ళిపోవలసినటువంటి మన జీవితాన్ని ఎవరు దర్శించాడు? దేవుడు దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడు, నువ్వు ఎవరమ్మా? ఎవరిని ప్రేమించాలి? హల్లెలూయా. స్నేహితుడా, స్నేహితుడా,
దేవుడు మనకి ఏ స్నేహితుడు? ఏ స్నేహితుడు? మరి ప్రాణ స్నేహితుడితో నువ్వు ఎలా పాడాలి? నీ ప్రాణం పెట్టి పాడాలి. ఏదో నేను పాడుతున్నాను కదా అని మీరు పాడకూడదు. ఆత్మతో దేవుని ఆరాధించాలట. ఆత్మతో సత్యముతో. నువ్వు మనుషులు చూసుకుంటూ, దిక్కులు చూసుకుంటూ, అది చూస్తూ, ఇది చూస్తూ, అక్కడ చూస్తూ, ఇక్కడ చూస్తూ నువ్వు పాడావనుకో, ఇది ఏ పాట అయిపోతుంది? ఆత్మతో ఆరాధించే పాట. ఎవరిని ఆరాధించాలి? నువ్వు దేవుడు మందిరములో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్ నాకొక స్నేహితుడు, నా నిజ స్నేహితుడు, ఆ స్నేహితుడు యేసు క్రీస్తే, నా నిజ స్నేహితుడు, ఆ స్నేహితుడు యేసు క్రీస్తే, నా నిజ స్నేహితుడు, నా నిజ స్నేహితుడు, నా నిజ స్నేహితుడు, ఆ స్నేహితుడు యేసు క్రీస్తే, నా నిజ స్నేహితుడు, ఆ స్నేహితుడు యేసు క్రీస్తే, నా నిజ స్నేహితుడు. హల్లెలూయా. ఈ స్నేహితుల ప్రత్యేకత తెలుసా? పిలువగానే వచ్చే స్నేహితుడు, నన్ను హత్తుకునే నిజ స్నేహితుడు, పిలువగానే వచ్చే స్నేహితుడు, నన్ను హత్తుకునే నిజ స్నేహితుడు, ఏ నేరమో పని స్నేహితుడు, యేసే నా స్నేహితుడు. హల్లెలూయా. స్నేహితుల ప్రత్యేకత చెప్తున్నాడు. పిలవగానే యేసయ్యా ఒక్కసారి రా, యేసయ్యా ఒక్కసారి సాయం చేయనైనా, యేసయ్యా ఒక్కసారి చూడవా, వెంటనే నిదర్శనం చూపిస్తాడా లేదా? హల్లెలూయా. పిలవగానే వచ్చే స్నేహితుడు, నిన్ను హత్తుకునే నిజ స్నేహితుడు, నేరం మోపడు. మనుషులైన నీ మీద ఏం మోపుతారు? బెస్ట్ ఫ్రెండ్స్. చాలా మంది అంటారు, వీడు నా చిన్ననాటి స్నేహితులండి, ఈమె నా 1వ తరగతి స్నేహితురాలండి అంటారు. మా స్నేహం 20 సంవత్సరాలండి, 10 సంవత్సరాలండి, 15 సంవత్సరాలండి అంటారు. నాకు నా స్నేహితులు, నా 7th క్లాస్, నా 4th క్లాస్ నుంచి ఇప్పుడు దాకా నా స్నేహితులు ఉన్నారు. అయితే మనుషుల స్నేహం ఎంత ప్రాణానికి ప్రాణమైనా, మనుషుల స్నేహం ఎంతవరకు అంటే కొంతవరకు. ఏమాత్రం వారికి నువ్వు సహాయం చేయకపోయినా, వారికి నువ్వు చేదుడు వాదుడుగా ఉండకపోయినా, వారి అవసరతలో ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ పక్కకి వెళ్ళవకో, వెంటనే నీ మీద ఏమో పెడతారు? ఆడ మొన్న ఎవడన్నా కొట్టడానికి వస్తే ఆడున్నాడని అనుకున్నాడు. నాకేం సంబంధం లేదండి అనేసి ఆడే స్నేహితుడు. మొన్న ఎలా డబ్బులు 10 రూపాయలు కావాలి, 100 రూపాయలు అంటే ఎవరా అని అడిగారు. ఉన్నారా? జేబులో ఉన్నాయి, కానీ ఉంచుకునే. ఇప్పుడు నేరం. ఒకవేళ ఆడు ఇవ్వలేదంటే ఆడు ఇచ్చేవాడే, కానీ ఎందుకు ఇవ్వలేదంటే కారణం ఏదో ఉంటుంటుంది అని అర్థం చేసుకుంటారా? కానీ ఇది మనుషుల స్వభావం. దేవుడి స్వభావం నేరము పని స్నేహితుడు, అందరూ వదిలేస్తారు. కొన్ని సమయాల్లో ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు అందరూ వదిలేస్తారు. అందరూ వదిలేసి ఒంటరిగా ఉన్న సమయంలో ఎందుకంటే నేను
నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు ధైర్యంగా ఉంటాను. ఏమంటే దావీదుని అందరూ వదిలేస్తారా లేదా? అంటే దేవుడు వదిలేడా? యోసేపుని అందరూ వదిలేస్తారా లేదా? దేవుడు వదిలేడా? పిల్లరా, నిన్ను మనుషులందరూ వదిలేసినా కానీ నేను నీకు ప్రకటిస్తున్న స్నేహితుడు మాత్రం వదలడు. హల్లెలూయా. ఒంటరి సమయములో నా పక్షంగా ఉండేవాడు, ఒంటరి సమయములో నా పక్షంగా ఉండేవాడు, నన్ను అర్థం చేసుకునే స్నేహితుడు, నన్ను అర్థం చేసుకునే స్నేహితుడు, పిలవగానే వచ్చే స్నేహితుడు, నేను పిలవగానే వచ్చే స్నేహితుడు, నాకు స్నేహితుడు, నాకు స్నేహితుడు, నా స్నేహితుడు యేసుక్రీస్తే, నాకు స్నేహితుడు, నా స్నేహితుడు యేసుక్రీస్తే. హల్లెలూయా. ఒక్కటే చెప్తున్నాను నేను పిల్లరా, మనుషుల స్నేహం మీరు కోరుకోకండి. నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కొంతవరకు, ఎవరైనా కూడా కొంతవరకు. ఎందుకంటే మనుషులు, బైబిల్లో ఉంది, మనుషులంట స్వార్థ ప్రియులు, పిల్లరా ద్వేషం. అంటే ఎక్కువ మనుషులు అనే వారిలో సాధారణంగా 99% ఏముంటది? స్వార్థం. వాళ్ళని ప్రేమించుకుంటా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మధ్యలో ఈ ఫ్రెండ్ లో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కంటే ఇంకొక అబ్బాయితో క్లోజ్ గా మాట్లాడనుకోండి, వెంటనే ఇది మూతి ఏమైపోద్ది? ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు క్లోజ్ అనుకోండి, ఈ లోపల ఈ అమ్మాయితో ఇంకొక అమ్మాయితో క్లోజ్ గా మాట్లాడిందన్నమాట, ఈవిడ మూతి ఏమైపోద్ది? అంతలే అంతనే మాట్లాడుతుంది, ఆడుతూనే ఆడుతూ ఆడే. హల్లెలూయా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నీకు మనుషుల స్నేహం వద్దు, ఎవరి స్నేహం కావాలి? దేవుడి స్నేహం. హల్లెలూయా. హల్లెలూయా. ఒంటరి సమయం